డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం. నా పుట్టుక ఆనవాళ్లను నేను మర్చిపోవలసిందేనా? మతం పునాదుల మీద ఏర్పడ్డ కుల సమూహ నివాసాల్లో నేను మగ్గిపోవలసిందేనా? కొన్ని కోటాను కోట్ల లక్షల సంవత్సరాల పుట్టు పూర్వోత్తరాలను శోధించి సాధించగలిగిన నేను, రాబో ప్రళయాలను ముందుగానే పసిగట్టగలిగిన నేను, చెంత చేరిన రోగాలను పురిటిలోనే మట్టు పెట్టగలిగిన నేను, విశ్వ వలయాలను ఛేదిస్తూ విశ్వాంతరాలపై ప్రయాణిస్తున్న నేను, చీకటి రాతి ప్రాచీన మధ్యయుగాల అంతరాల అవరోధాలను దాటి ఆధునిక సమాజంలోకి అడుగుపెట్టిన నేను మళ్ళీ ఆ చీకటి ప్రపంచంలోకి పరుగులు తీయాల్సిందేనా? అబద్ధపు అక్షరాల చేత వక్రీకరించబడ్డ చరిత్ర నుండి నా జన్మ రహస్యం ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిందేనా? డార్విన్ జీవ పరిణామక్రమ సిద్ధాంతాలను పక్కకు నెట్టిన నేను మతమోడేపు భక్తిలో పడి భజనలు చేయాల్సిందేనా? గాఢాంధకార అనాగరిక సమాజం నుండి నవనాగరికత వెలుగులు విరజిమ్మే విజ్ఞాన కాంతి రేఖల వైపు నడిచిన నేను చీకటి యుగం వైపు మళ్ళీ నేను తిరోగం